కాలం కాలాత్మక పరమేశ్వర రామ అంటారు. కాలం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. రాముణ్ణి కాలాత్మక పరమేశ్వర అని అంటారు. అటువంటి కాలాత్మక పరమేశ్వరుణ్ణి మనం జాగ్రత్తగా ప్రతిదినము చూసుకుంటూ వ్యవహారాన్ని నడుపుకుంటూ ఉండాలి. ఇది ఒక మంచి శ్రేష్టమైనటువంటి పని. ప్రతిదినము పంచాంగ విచారణ చేయటం అనేటువంటిది భారతీయుని యొక్క కర్తవ్యం. దాన్ని ఈ గ్రంథం మనకు సహకరిస్తుంది, అది సాధించడానికి సహకరిస్తుంది. చాలా గొప్ప పని. వారి చేతుల మీదుగా ఈ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించబడటం మాకు ఇది రెండవసారి. వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ విశ్వనాథ శోభనాద్రి. మహామహోపాధ్యాయ శలాక రఘునాథ శర్మ గారికి, మా కుటుంబాలకి కొన్ని తరాల అనుబంధం ఉంది. వారిని నేను అన్నగారు అని సంబోధిస్తాను. వారు నన్ను సహోదరుడిగా ఆదరిస్తూ అభిమానిస్తూ వస్తున్నారు. నేను నమామి వేదమాతరం పత్రికను ఒక 14 సంవత్సరాల పాటు స్థాపించి నడిపించడం జరిగింది. దానికి వారు ప్రారంభం నుండే చివరి వరకు అనేక వ్యాసాలు, అనేక కథల రూపంలో ఆ పత్రికని ఆదరించి నా పాఠకులను అనుగ్రహించడం జరిగింది. ఆ తరువాత నాకు రామాయణాన్ని విస్తృతంగా చదివినప్పుడు ఇది చిన్నపిల్లలకు కథలుగా అందించాలి అనే భావన కలిగి రామాయణం కథలుగా రాయాలని తలచాను. ఆ సంకల్పాన్ని ఒక కథగా రాసి వారికి పంపించాను. ఎందుకంటే వారు విశ్వవిద్యాలయంలో ప్రధానాచార్యులు. ఇది ఒక పరీక్షా పత్రంగా వారికి సమర్పించాను. వారు నేను ఉత్తీర్ణుడిని అయ్యాను అంటే అప్పుడు ముందుకు సాగుదాం అనుకున్నా. వారు ప్రశాంతంగా చదివి నీలో మంచి రచయిత ఉన్నాడు, ముందుకు సాగుమని వారు అనుగ్రహించడం జరిగింది. దాని ఫలితంగా రామాయణ, భారత, భాగవతం, శివదర్శనం వంటి గ్రంథాలతో 14 గ్రంథాల దాకా రాయటం జరిగింది. తర్వాత మేము కవులను, రచయితలను, కళాకారులను సత్కరించాలి. వారు ఈ దేశానికి చేసిన సేవకి మనమంతా రుణపడి ఉన్నాం. వారికి ఈ విధంగా సత్కరించాలి అని భారతీయ ప్రతిభా పురస్కారం అని వారికి అందించి ప్రతిభా శిరోమణి అనే బిరుదుతో సత్కరించాలని సంకల్పించి ఇప్పటి వరకు 9 మందికి సత్కారం చేయటం జరిగింది. వారికి ప్రప్రథమంగా చేయటం జరిగింది. వారు నేను పత్రిక పెట్టినప్పుడు నా పాఠకులందరినీ వారి అనుగ్రహించినట్లుగా ఈ రోజున మనం విశ్వనాథ శోభనాద్రి లిటరరీ ఫౌండేషన్ VSLF టీవీ అని మన ఛానల్ ప్రారంభించటం తర్వాత మన వీక్షకులకు కూడా వారి యొక్క అనుగ్రహ భాషను అందించాలనే తపనతో ఆదిశంకరాచార్యుల వారి రాసినటువంటి పంచశ్లోకిని సంపూర్ణంగా సవివరంగా అందించాలనే కోరికతో వారిని అభ్యర్థించడం జరిగింది. వారు దయతో అంగీకరించారు. ఈ రోజున మనం వారి ప్రసంగాన్ని విని తరిద్దాం, ధన్యులమవుదాం. నమస్కారం. మీరు ప్రసంగం ప్రారంభించమని కోరుతున్నాను. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. విశ్వనాథ శోభనాద్రి సారస్వత ప్రతిష్టానం భారతీయ సనాతన ధర్మ ప్రచార విచారాల కోసం గణనీయమైన సేవ చేస్తున్నది.
సనాతన ధర్మం పట్ల అభిమానం ఉన్న జిజ్ఞాసువులకు అనేక విధాలుగా మార్గదర్శనం చేస్తున్నది. అందులో నా దృష్టికి వచ్చిన అంశాలు ఇతిహాస పురాణాల వేదార్థోపబృంహణ లక్ష్యాలను గ్రంథ రచనల ద్వారా, జ్ఞాన విజ్ఞానవేత్తలతో చర్చాగోష్ఠుల ద్వారా, వేదధర్మ వ్యాపకాలైన వేదమాతరం వంటి మాసపత్రికల ద్వారా జనబాహుళ్యానికి దగ్గరగా తీసుకుని వెడుతున్నది. ముఖ్యంగా 14 సంవత్సరాలు అవిశ్రాంతంగా కొనసాగిన నమామి వేదమాతరం మాసపత్రిక సనాతన ధర్మ ప్రచారానికి అందించిన చేయూత చాలా చాలా ప్రశంసించదగిన విషయం. అలాగే గొప్ప విద్వాంసులతో జగద్గురువుల స్తోత్రాధికాన్ని విస్తృత వ్యాఖ్యాన సహితంగా దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా ప్రచారం చేయడం కూడా ఈ రోజులలో గొప్పగా చెప్పుకోదగినటువంటి విషయం. అదేవిధంగా రామాయణాది మహాకావ్యాలు ఇచ్చే మధురానుభూతిని గ్రంథస్థం చేసి వాంగ్మయోపాసన చేస్తున్న ఈ ప్రతిష్టాన వ్యవస్థాపక నిర్వాహకులు శ్రీ విశ్వనాథ శోభనాద్రి గారు నా వంటి వారికి అత్యంత ఆత్మీయ కోటిలో అత్యంత ప్రముఖ స్థానంలో నిలుస్తున్నవారు. భారతీయ ప్రతిభా పురస్కారం అనే దానిని ఒక విశిష్ట పురస్కృతిని ఏర్పాటు చేసి 9 ఏండ్లుగా సుప్రసిద్ధులైన వాంగ్మయోపాసకులకు ప్రతి సంవత్సరం అందిస్తున్నారు. అందులో ప్రథమ తాంబూలం అందుకున్నవాడు చరాక రఘునాథ్ శర్మయ్య. శ్రీ శంకర భగవత్పాదుల ఉపదేశ పంచకాన్ని చరాక రఘునాథ శర్మ ప్రవచనం ద్వారా శ్రోతృజన ప్రపంచానికి ఆమెతలు పెడుతున్నారు. వారి సౌజన్యాన్ని హృదయంలో పదిలపరుచుకుంటూ ఆ ప్రవచన పరంపరకు హరి ఓం అంటున్నాడు రఘునాథ శర్మ. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః శరబిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. సృష్టిలో జగద్గురువులు అనే సార్థక నామం కలిగినటువంటి వారు 3 ఉన్నారు. మొదటివారు వాసుదేవ శ్రీకృష్ణస్వామి, రెండవ వారు కృష్ణద్వైపాయనుడు, మూడవ వారు శంకరాచార్యుల వారు. జగద్గురువులు అని అంటే జగత్తులో ఉన్న అందరు మానవులకు గురువు అయినటువంటి వారు అని. ఈ సందర్భంలో సాధారణంగా ఒక శంక వస్తుంది. ఏమిటంటే అనేకమైన సంప్రదాయాల వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. భారతీయ సనాతన ధర్మంలోనే ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు మొదలైనటువంటి వాళ్ళు ఇంకా అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. సూర్యుడే సర్వదేవత, సర్వ పరమదేవత అనేవాళ్ళు ఉన్నారు. సౌర సిద్ధాంతం అంటారు. అలాగే కౌమారము, శైవము, శాక్తము, వైష్ణవము, గాణాపత్యము అని అనేకమైన సంప్రదాయాలు ఉన్నాయి. ఇలా అనేకమైన సంప్రదాయాలులో ఒకరే జగద్గురువులు అని ఏ విధంగా చెప్తాము అని అంటే, ఈ సంప్రదాయములు ఎన్నున్నా
మానవులలో ఏ సంప్రదాయం వాళ్ళకి కావలసినటువంటి జ్ఞానాన్ని అడ్డుగోడలేమీ లేకుండా తయారు చేసి నిర్మించి ఇచ్చినటువంటి వాళ్ళు అసలైన జగద్గురువులు. శ్రీకృష్ణ వాసుదేవుల వారు భగవద్గీతలో అలాగే ప్రవర్తించారు. శ్రీకృష్ణ ద్వైపాయనులు 18 పురాణాలు, ఇంకా ఉపపురాణాలు, మహాభారతము, బ్రహ్మసూత్రాలు మొదలైనవి రచించారు. ఆ పురాణాల్లో అన్ని విధములైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. ఎవరు ఏది కావాలంటే వాళ్ళు వాళ్ళ మార్గంలోనే ప్రవర్తించి ప్రయోజనం పొందటానికి అనువైనటువంటి మార్గాలను ఏర్పాటు చేశారు. అలాగే ఆదిశంకర భగవత్పాదుల వారు 4 ఆమ్నాయ పీఠాలని నిర్మించి మహాత్ములైనటువంటి వాళ్ళని సాక్షాత్తు యుక్తకేశ శివాకృతులే అనదగినటువంటి జగద్గురువుల్ని ప్రసాదించినటువంటి వారు శంకర భగవత్పాదుల వారు. వారు కూడా ఈ ద్వైతమా, అద్వైతమా, విశిష్టాద్వైతమా, మరొకట అని కాకుండా ఎవరు ఏది కావాలంటే వాళ్లకు కావాల్సినటువంటి అన్ని విధములైనటువంటి స్తోత్రాలని, మార్గాల్ని అన్నీ ఏర్పాటు చేసి జగద్గురువులైనారు. ఈ రకంగా ఏవో అడ్డుగోడను నిర్మించుకొని నా గదిలో మాత్రమే నేను ఉంటాను అనేటువంటి వాళ్ళకంటే విశ్వమంతా నాదే, విశ్వంలో ఉండేటువంటి జనులందరూ కూడా నావారే, వాళ్ళందరూ విశ్వంలో ఉన్న వాళ్ళందరూ విశ్వేశ్వరునితో ఐక్యం కావాలి అనేదానికి మార్గదర్శనం చేసినటువంటి వారు శంకర భగవత్పాదుల వారు. అందుచేత వారిని జగద్గురువులు అని అంటున్నాం. అటువంటి జగద్గురువులు అనేకమైనటువంటి స్తోత్రాలు రాశారు, అనేకమైనటువంటి భాష్యాలు రాశారు, అనేకమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు, అనేకమైనటువంటి పీఠాలని నెలకొల్పారు. ఇందులో ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే జనాః, ఎవ్వరూ మిగులు లేకుండా అందరూ సుఖవంతులు కావాలి, ఆనందాన్ని పొందాలి అనేది వారి లక్ష్యం. ఆ రకంగా ఎవరు కోరతారండి? ఎవరు కోరతారో ఆ రకమైనటువంటి అందరూ అని ప్రతి మనుష్యుల్లో ఎవరినైనా మాట్లాడించండి, నేను సుఖంగా ఉండాలి, నా పిల్లలు సుఖంగా ఉండాలి, నా సంసారం సుఖంగా ఉండాలి అని మమకార భావాన్ని వ్యక్తం చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందరూ సుఖపడాలి అని ఆశించేవాడు ఒక్క పరమాత్మయే, ఒక్క జగద్గురువే. అందుకని శంకర భగవత్పాదుల వారు సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అనేటువంటి భారతీయుల ఆశాస్యాన్ని ఆచరణలో పెట్టి అందరికీ కూడా మార్గాన్ని చూపించినటువంటి వారు అన్నమాట. అదిగో ఆ మార్గంలో ఒక స్తోత్రము ఉపదేశ పంచకము అంటారు, సోపాన పంచకము అని అంటారు. ఇవి 5 శ్లోకాల కలయిక, కూడిక. ఈ 5 శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకంలో 8 వాక్యాలుంటాయి, ఉపదేశ వాక్యాలు. ఉపదేశము, ఆదేశము అని 2 మాటలు ఉన్నాయి సంస్కృతంలో. ఆదేశము అంటే కఠినంగా నువ్వు చేసి తీరాలి అని దయాదాక్షిణ్యాలు లేకుండా రాజశాసనం లాంటిది. రాజశాసనము అనేటువంటిది భయంతో చేస్తారు. ఒక్కొక్కప్పుడు చేయకపోతే కొంప మునిగిపోతుందా అని అనుకుంటారు. ఉపదేశం అంటే అట్లా కాదు. ఉపదేశం అంటే తల్లి దగ్గర కూర్చోబెట్టుకుని పిల్లవాడికి గోరుముద్దలు తినిపించినట్టుగా చక్కగా ఉపదిశతి, ఉప అంటే సమీపంలో కూర్చోబెట్టి ఇచ్చేది ఉపదేశము. ఇక్కడ ప్రేమ, వాత్సల్యము మొదలైనటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి. అటువంటి ఉపదేశ పంచకము అనే దాంట్లో
5 శ్లోకాలు ఉన్నాయి ప్రధానమైనవి. 6వ శ్లోకము ఫలశ్రుతి లాంటిది. ఆ 6వ శ్లోకాన్ని వదిలిపెడితే అది ఫలశ్రుతి కనుక ప్రధానమైనటువంటి భాగంలో అది కాదు కనుక దీన్ని సోపాన పంచకము అంటారు. సోపానాలంటే మెట్లు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం 900 మెట్లు ఎక్కుతాం. ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టు, ఇంకొక మెట్టు నుంచి ఇంకొక మెట్టు వెళ్ళాలి. ఒకసారే 10 మెట్ల మీద కాలు పెట్టాం. ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టుకు వెళ్ళి ఆ రకంగా క్రమంగా చివరి లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకున్నవాడు సుఖంగా, ఆనందంగా ఏ పరమాత్మ దర్శనమైతే అపేక్షితమవుతుందో దానిని పొందుతూ ఉంటాడు. కాబట్టి దీనికి సోపాన పంచకము అని కూడా 5 మెట్లు, 5 కాదు 40 మెట్లు ఇందులో ఉన్నాయి. అంటే ఒక్కొక్క శ్లోకంలో 8 వాక్యాలు ఉంటాయి. ఆ 8 వాక్యాలు 5 హెచ్చిస్తే 540 40 మెట్లు అన్నమాట. ఇవి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. గమ్యం ఏమిటి అంటే 4 పురుషార్థాలు ఉన్నాయి: ధర్మము, అర్థము, కామము, మోక్షము అని. ఈ మోక్షము అనేది తురీయ పురుషార్థము అంటారు. తురీయ అంటే 4వది అని అర్థం. ఆ తురీయ పురుషార్థంలో అడుగు పెడతాం. మోక్షం అంటారు దాన్ని, కైవల్యం అంటారు, నిర్వాణం అంటారు, ఇంకా అనేకమైన పేర్లు ఉన్నాయి. అది కనుక పొందినట్లయితే మానవుడు కలిగేటువంటి లాభం ఏమిటంటే, భగవద్గీతలో ఒక మాట అన్నారు శ్రీకృష్ణ వాసుదేవుల వారు, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి చేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రావటం అంటూ ఉండదో అది నా స్థానమయ్యా, అది నా ధామము అని ప్రకటించారు. మామూలుగా అయితే ఏదో తింటూ ఉండడం, ఆయా పనులు చేసుకుంటూ ఉండడం, పుణ్యాలు పాపాలు అనేది లేకుండా జంతువుల్లాగా బతుకుతూ ఉండడం. అయితే వచ్చేదేమిటి? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం అని నిరంతర బాధ, నిరంతరమైనటువంటి దుఃఖం. మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టాలి. పుట్టడం అంటే ఏదో విలాసంగా ఉండదు. మాతృగర్భంలో పిండం పడిన తర్వాత ఆ పిండము 9 నెలలు పరమ భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తుందిట. డాక్టర్లు చెప్తారు, చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. తల్లి గర్భంలో ఉండేటువంటి ఈ ఆమ్లాలు, క్షామాలు, క్షారములు మొదలైనటువంటి చాలా ఘాటైనటువంటి పదార్థాలు మనకు ఒక్కొక్కసారి చూడండి, త్రేంపు వచ్చినప్పుడు ఈ గొంతు దగ్గర బ్రహ్మాండంగా భయంకరంగా మంట వస్తుంది. ఆ మంట కలిగించేటువంటి పదార్థాలు తల్లి గర్భంలో ఉంటాయి. వాటి మధ్య ఈ గుడ్డు, పసిగుడ్డు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 9 రోజులు నానావస్థలు పడాలి. అట్లా పడేటప్పుడు ఎట్లా పడుతోందో ఆ తీవ్రాతి తీవ్రమైనటువంటి మంటలను ఎలా తట్టుకుంటోందో, ఆ తట్టుకొని ప్రాణాలతో బయట ఎట్లా పడుతోందో చెప్పడం కష్టము అని పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు చెప్పారు. అటువంటి గర్భంలో పడటం అనేటువంటిది సుఖమైన వ్యవహారమేం కాదు. దాని ఆ వేదన తట్టుకోవటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. ఇప్పుడు చూడండి, కొంతమంది నిప్పుల్లో దూకుతారు, నిప్పుల మీద నడుస్తూ ఉంటారు. ఇంకా గల కట్టి పైన ఎక్కడో ఒక సన్నటి కొమ్ము మీద డ్యాన్స్ లాగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా కష్టమైనటువంటి విషయాలు. ఇటువంటి కష్టమైనటువంటి విషయాలన్నింటినీ కూడా తొలగించుకోవటం అనేటువంటిది ఏ కొంచెము వివేకం ఉన్నవాడి అయినా ఇది ఈ బాధలు వద్దురా బాబు అనుకుంటాడు. వద్దురా బాబు అనుకుంటే పోవు, కర్మఫలంగా అనుభవించాల్సిందే. కాబట్టి ఆ కర్మఫలాన్ని తొలగించుకొని శాశ్వతమైన నిత్య సత్యమైన ఆనంద సాంద్ర స్థితిలోనికి వెళ్ళటానికి 40 మెట్లు ఏర్పాటు చేశారు శంకర భగవత్పాదుల వారు సాధకులకు. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి స్తోత్రం.
దీనిని మనం అనుసంధానం చేసుకున్నట్లయితే మనం తెలుసుకుని ముందర ఆ తర్వాత అందులో చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా నడుచుకున్నట్లయితే మనం తప్పనిసరిగా తురీయ పురుషార్థ ఫలాన్ని పొందుతాము. తురీయ అంటే నాల్గవది. మూడేమిటి? ధర్మము, అర్థము, కామము. ఇవి భౌతిక భోగాలను ఇస్తాయి, ఆనందాన్ని ఇవ్వవు. ఆనందాన్ని ఇచ్చేది మోక్షం ఒక్కటే. అందుకని దాన్ని కైవల్యము అంటారు. కేవలత్వం అంటే ఏ విధమైనటువంటి అంటుసొంటులు ఎక్కడా లేకుండా ఉండేటువంటి అతి ప్రశాంతమైనటువంటి భావన. దానిని పొందటానికి 39 మాటలు, వాక్యాలు మనకు ఉపదేశిస్తున్నారు శంకర భగవత్పాదుల వారు. దీన్ని తెలుసుకుని ఆచరించి మహాఫలాన్ని పొందాలి. చూద్దాం. వేదో నిత్యమధీయతాం తదుచితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతామపచితిః కామేమతిస్త్యజ్యతాం పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. ఇది మొదటి శ్లోకం. ప్రతి శ్లోకంలోనూ 8 ఉపదేశ వాక్యాలు ఉన్నాయి. ఉపదేశ వాక్యాలు ఆ క్రిస్టియానిటీలో 10 కమాండ్మెంట్స్ అని అంటారు చూడండి. ఆ రకంగానే ప్రతి శ్లోకంలోనూ మనకు 8 ఉపదేశ వాక్యాలు ఉన్నాయి. 1 వేదో నిత్యమధీయతాం, 2 తదుచితం కర్మ స్వనుష్ఠీయతాం, 3 తేన ఈశస్య అపచితిః విధీయతాం, 4 కామ్యే మతిః త్యజ్యతాం, 5 పాపౌఘః పరిధూయతాం, 6 భవసుఖే దోషః అనుసంధీయతాం, 7 ఆత్మేచ్ఛా వ్యవసీయతాం, 8 నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. ఈ రకంగా 8 ఉపదేశ వాక్యాలు. మొదటి 8 మెట్లు తిరుపతిలో మొదటి భాగం ఉన్నట్టుగా మొదటి 8 మెట్లు మనం ఈ శ్లోకంలో గమనిస్తున్నాం. గమనించి దాని తత్వం తెలుసుకుని అందులో ప్రవేశించి ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు అట్లా పైకి వెళుతూ ఉండాలి. సాధారణంగా మెట్లు ఎక్కేవాళ్ళు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఆరూఢ పతనం అని ఒకటి ఉంది. ఆరూఢ పతనం అంటే బాగా చిటారు కొమ్మ దాకా చెట్టెక్కి అక్కడి నుంచి పడితే ఒళ్ళు తుక్కు తూగరగా అయిపోతుంది. మొదటి కొమ్మ పట్టుకున్నప్పుడు పడితే పెద్ద దెబ్బలు తగలవు. ఆ చిట్ట చివరి చిటారు కొమ్మ దగ్గరికి వెళ్ళి పడితే ఒళ్ళు ముక్కలైపోతుంది. అటువంటి ఆరూఢ పతనం కాకుండా అతి జాగ్రత్తగా ఏ విధమైనటువంటి ప్రమాదము పొందకుండా వెళ్ళాలి. అందులో మొదటి సూత్రాన్ని చూద్దాం. మొదట ఏమంటున్నారంటే వేదః నిత్యం అధీయతాం. నాయనా, వేదము నిత్యము అధ్యయనము చేయబడుగాక. ఇది వాక్యానికి అర్థం. వేదము అనేటువంటిది ఒక మహావాంగ్మయము. యస్య నిశ్వసితం వేదాః అంటారు. వేదాలకు భాష్యం రాసినటువంటి విద్యారణ్యుల వారు వేదములు పరమాత్మ యొక్క నిట్టూర్పు వాయువులు. మనం గాలి వదులుతాం చూడండి, దాన్ని నిశ్వసితము అంటారు. యస్య నిశ్వసితం వేదాః, వేదములు ఆ పరమాత్మ యొక్క నిట్టూర్పులు. అంటే వదిలే గాలి, పీల్చే గాలి, వదిలే గాలి అని ఉంటాం కదా. ఆ వదిలే గాలి అంటే పరమాత్మ మనలాంటి మనిషి కాడు. ఏది పడితే అది వదలడు. ఆ వదిలిన దాంట్లో ప్రపంచానికి అంతటికీ క్షేమాన్ని కలిగించేటువంటి వాక్య సముదాయాలు ఉన్నాయి. దాన్నే వేదము అంటారు. వేదము అంటే పెద్దవాళ్ళు ఓ చక్కటి అర్థం చెప్పారు. ఏమిటంటే ఇష్టప్రాప్త్యనిష్ట పరిహారయోః
యో అలౌకికం ఉపాయం వేదయతి సవేద. ప్రతి జీవికి ఏదో కావాలి అనేటువంటి కోరిక ఉంటుంది. ఏదో కొన్ని వద్దు వద్దు అని అంటుంది. మామూలుగా చూడండి, కుక్కకి చేతిలో రొట్టె ముక్క పెట్టి దూ దూ అని పిలిస్తే మెల్లగా తోక అడిగించుకుంటూ దగ్గరకు వస్తుంది. ఆ దగ్గరకు వచ్చిన తర్వాత వెనక దాచుకున్నటువంటి కర్రను చూపిస్తే భయపడి పారిపోతుంది. అంటే దానికి రొట్టె ముక్క ఇష్టము, కర్ర అనిష్టము. ఇలా లోకంలో ప్రతి జీవికి కూడా ఇష్టము అనిష్టము, కావాలనుకునేది వద్దనుకునేది రెండు ఉంటాయి. మనం ఎవరన్నా ఏం కావాలయ్యా అని అంటే ఏమంటాం? నాకు బాగా మంచి ఉద్యోగం రావాలండి, 2-3 లక్షలు నెలకు జీతం వచ్చేట్టుగా ఉండాలండి, చక్కటి అందగత్తె అయిన భార్య కావాలండి, మంచి పుత్రులు కలగాలండి, నన్ను అందరూ గౌరవించాలండి అని ఈ రకంగా ఏవో కోరికలు కోరుతూ ఉంటాం. అయితే ఈ కోరికలు ఏమీ ఆషామాషిగా నెరవేరవు. ఏది కాంక్షిస్తున్నావో దానికి తగినటువంటి పుణ్యము చేసి ఉండాలి వెనకాల. మనం లోకంలో ఒక పద్ధతి ఉంది, ప్రతి వ్యక్తి కూడా పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి. నాకు పుణ్య ఫలం కావాలంటాడు కానీ పుణ్యం చెయ్యడు. నా పాప ఫలమిచ్చంతి, పాప ఫలం వద్దు ముర్రో అంటాడు, పాపాన్నే చేస్తూ ఉంటాడు. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాహ నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి మానవాహ. ఇది చాలా విచిత్రమైన ప్రవృత్తి. ఏది కావాలనుకుంటావో ఆ వ్యవసాయం చేయాలి. ఒక పంట పొలంలో వరి ధాన్యం పండాలి అని అంటే మరి పల్లేరుకాయలో ఏదో విత్తనాలు వేస్తే వరి పంట వస్తుందా? పల్లేరుకాయలు కావాలనుకుంటే ఆ విత్తనాలు వేయాలి, వరి పంట కావాలంటే వరి విత్తనాలే వేయాలి. కనుక ఇష్టము అనిష్టము అని రెండు ఉన్నాయి. ఇష్టము కావాలి అని మనస్సు ప్రతివాడు కోరుతూ ఉంటాడు, అనిష్టము తొలగాలి అని ప్రతివాడు కోరుతూ ఉంటాడు. కాబట్టి ఇష్టానిష్టాలకు లోకంలో ఉండేటువంటి విషయాలు కాదు. ఇష్టం ఏమిటి అంటే భగవంతుడితో ఒకటైపోవటం, అనిష్టం ఏమిటి అని అంటే సంసారం, దుఃఖం. ఇది ఈ రెండు, ఇష్టము పరమాత్మతో ఒకటిగా అయిపోవటం, దాన్నే అద్వైతం అంటారు. అనిష్టము సంసారంలో మునిగి తేలుతూ ఉండటం. సంసారం అంటే దుఃఖం, సంసారం అంటేనే అజ్ఞానము, అజ్ఞానం అంటేనే దుఃఖము. మనకిప్పుడు కావాల్సింది ఏది? ఇష్టము. ఇష్టం ఏది? భగవంతుడితో ఒకటైపోవటం. అనిష్టం ఏమిటి? సంసారం, అది పోవాలి. దీనికి ప్రతిదానికి ఉపాయం కావాలి. ఉపాయము అని అంటే ఏమిటంటే ఏది మనము గట్టెక్కిస్తుందో అది ఉపాయం. ఉపాదాయ హేయము అనేటువంటి మాటలో దాయ హే అనేటువంటి అక్షరాలు లోపిస్తే ఉపాయం అయిందంటారు. మనం మేడ మెట్లు ఎక్కాలనుకోండి, నిచ్చెన ఉపాయం. నిచ్చెనలో ఏం చేస్తాము? ఒక మెట్టు ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత నిచ్చెన్ని వదిలిపెట్టేస్తాం. ఉపాదాయ గమ్యాన్ని చేరుకొని హేయం వదిలిపెట్టేసేసేది, ఆ దానిని ఉపాయం అంటారు. కాబట్టి ఉపాయము లోక వస్తువులకు లౌకికమైన ఉపాయాలే ఉంటాయి. లోక వస్తువులు అంటే అర్థమేమిటి? అన్నం కావాలనుకోండి, అన్నం కావాలంటే వేదంలో అన్నం ఎట్లా వస్తుంది అని చూస్తాడా ఎవడైనా? గిన్నె పెట్టుకుంటాడు, బియ్యం సంపాదిస్తాడు, పొయ్యి తయారు చేసుకుంటాడు, ఉడికించుకుంటాడు. దీన్ని లౌకికమైన ఉపాయం అంటాం. పరబ్రహ్మమును పొందటం అట్లా కాదు. అందుకని ఆ పరబ్రహ్మం పొందటానికి ఏం చేయాలి? అలౌకికమైనటువంటి ఉపాయాన్ని సాధించాలి. ఆ అలౌకికమైన ఉపాయాన్ని మనకు తెలియజేసేదేదో దాని పేరు వేదము అని. కనుక అటువంటి వేదాన్ని నిత్యం అధీయతాం, నిత్యము ప్రతిరోజు ప్రతిదినము వదిలిపెట్టకుండా, రోజు ప్రతిదినము అన్నం లేకుండా ఎట్లా మనం బతకలేమో అలాగే వేదాధ్యయనం కూడా అదే రకంగా చదవాలి. అన్నము రోజు తింటే మాంసము, రక్తము, మజ్జ, స్నాయువు, అస్థి, బస మొదలైనటువంటి ధాతువులతో కూడినటువంటి
ఈ స్థూల శరీరం పెరుగుతుంది. కానీ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని సూక్ష్మ ప్రపంచం ఒకటి ఉంది. ఆ సూక్ష్మ ప్రపంచం పెరగాలి అని అంటే భగవంతుడిని గురించి ఆలోచించాలి, పరమార్థాన్ని గురించి ఆలోచించాలి. ఆ పరమార్థాన్ని గురించి ఎంత ఆలోచిస్తే అంత మంచిది. దానికి ఉపాయం ఏమిటి అంటే వేదాధ్యయనము. అది నిత్యము చేయాలి. నిత్యము అని అంటే అప్పుడప్పుడు చూస్తామండి, న్యూస్ పేపర్ చూసినట్టుగా అంటే ప్రయోజనం లేదు. ఎందుకనంటే ఈ న్యూస్ పేపరు అంతా చేసిన తర్వాత ఎవడైనా ఏమిటయ్యా 12 పేజీల న్యూస్ పేపర్ ఉంటుంది. ఆ న్యూస్ పేపర్లో ఏమిటయ్యా విశేషాలు అంటే ఏముంది, వాడు చచ్చాడు, వీడు ఆ చీఫ్ మినిస్టర్ ఆ మాట అన్నాడు, ఇంకో మినిస్టర్ ఈ మాట అన్నాడు అని 12 పేజీల సారాన్నంతటి కూడా 2 ముక్కల్లో దులిపేసేస్తాం. కాబట్టి ఆ రకంగా కాదు వేదము. ప్రతి అక్షరం వెనకాల దివ్యమైనటువంటి అర్థాలు ఉంటాయి. దాన్ని అధ్యయనం చెయ్యాలి. మనం చూడండి, న్యూస్ పేపర్ చూసావా అంటాం, శతకం పద్యాలు ఉన్నటువంటి కావ్యాన్ని పఠించావా అంటాం, వేదము మొదలైన దాన్ని అధ్యయనం చేశావా అంటాం. చూడండి ఒక్కొక్కటి. ఇంకా పైకుండే పై స్థాయిలో ఉండేటువంటి దానికి ఉపాసన చేయటం అనేటువంటి అర్థం ఉంది. అగో ఆ రకంగా వేదో నిత్యమధీయతాం, వేదమును చక్కగా చదవాలి. వేదము అనంతమైనటువంటి వాక్యాలుగా ఉంది. వాటిలో దేన్ని ఏదో ఒక దానిని పెట్టుకొని దాన్ని చాలా చక్కగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయటం అంటే అర్థసహితంగా పాఠం చేయాలి. ఇప్పుడు శన్నో మిత్రశం వరుణ అనే వేదవాక్యం ఉందనుకోండి, శం నహ వరుణ ఇట్లాగా పద విభాగం ఉంటుంది. శం అంటే ఏమిటి, వరుణుడు అంటే ఏమిటి అని అర్థ విచారణ చేయాలి. అదంతా నిలవాలి అంటే అభ్యాసం కావాలి. కాబట్టి వేదో నిత్యమధీయతాం. అట్లా అధ్యయనం చేసిన తర్వాత వేదము కొన్ని మాటలు చెప్పింది. ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యవద్దు అని. విధి నిషేధాలు అంటారు వాటిని. విధి అంటే చేయవలసిన పని, నిషేధం అంటే చేయకూడని పని. ఎలాగంటే ధర్మంచరా, ధర్మాన్ని ఆచరించు, ఇది విధివాక్యం. సత్యం వద, సత్యాన్ని పలుకు, ఇది విధివాక్యం. స్వాధ్యాయాన్ మా ప్రమదః, నీ వేదశాఖ విషయంలో ప్రమాద పడవద్దు అంటున్నారు, ఇది నిషేధవాక్యం. ఇట్లా ఏది చెయ్యాలో దానిని చెప్పేవాటిని విధివాక్యాలు అంటారు. ఏది చెయ్యకూడదో దాన్ని చెప్పేటువంటి వాటిని నిషేధవాక్యాలు అంటారు. చెయ్యమన్న వాటిని చెయ్యాలి, వద్దన్న వాటిని వదలాలి. కాబట్టి తదుదితం కర్మ, ఆ వేదము ఉదితం వేదము చేత చెప్పబడినటువంటి కర్మ స్వనుష్ఠీయతాం, అనుష్ఠీయతాం, చక్కగా ఎగుడు దిగుళ్ళు లేకుండా, ఏమీ పొరపాటు రాకుండా ఎట్లా చెప్పారో అట్లా చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు సంధ్యావందనం అన్నాను అనుకోండి, సంధ్యావందనం చేయాలి. దానికి ఒక పద్ధతి ఉంది, క్రమ పద్ధతి ఉంది. మొట్టమొదట కేశవనామాలు చదవటం, తర్వాత ప్రాణాయామం చేయటం, తర్వాత అర్ఘ్యప్రదానం చేయటం, తర్వాత గాయత్రి మంత్ర ఆ స్వరూపాన్ని తెలుసుకోవటం, గాయత్రి మంత్రాన్ని జపం చేయటం, తర్వాత దిగ్దేవత నమస్కారం చేయటం, ఇంకా చివర భగవత్ ప్రార్థన చేయటం, చివరికి తత్సద్బ్రహ్మార్పణమస్తు అని అంటాం. ఇది పద్ధతి, క్రమం. అట్లా కాకుండా కొంతమంది, ఒక ఆయన చాలా చమత్కారంగా నేను సంధ్యావందనం చేసేసానండి అన్నాడు. ఎప్పుడు చేసావురా అంటే అస్తు అన్నాను కదండి అన్నట్ట. అస్తు అన్నాడు. అస్తు అంటే ఏమిటంటే వాడి తెలివితేటలే అపవిత్ర పవిత్రోవాలో ఆ అనేటువంటి అక్షరం తీసుకున్నాడు. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తులో స్తు అనే అక్షరం తీసుకున్నాడు. అది ఇది కలిపి అస్తు అన్నాను, సంధ్యావందనం అయిపోయింది అన్నాడు. అది స్వనుష్ఠానం కాదు, సరైనటువంటి అనుష్ఠానం కాదు. దొంగ దారిని దొడ్డిదారుల్ని పట్టుకొని పాడైపోవటం. కాబట్టి ఎలా చెయ్యమని శాస్త్రం చెప్పిందో
సంధ్యావందనం ఉపదేశం చేసినటువంటి గురువు ఏ రకంగా చెయ్యమని చెప్పాడో ఆ రకంగా చేయటాన్ని అనుష్ఠానము అంటారు. అలా చేయాలి. ఏదో చేసామంటే చేసేయటం కాదు. చాలామంది అన్నం తినేటప్పుడు కూడా మామూలుగా ఏమంటారంటే పెద్దవాళ్ళు సుఖేన మౌనేన భోక్తవ్యం అన్నారు. సుఖంగా అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా చక్కగా ఒక పద్ధతిలో పెట్టుకొని నోట్లో నుంచి తొర్రువాగుడు వాగకుండా మౌనంతో భోజనం చేయాలి అన్నారు. అప్పుడే భోజన సారం అనేటువంటిది చక్కగా మన శరీరంలో ప్రవేశించి భగవంతుడిని చూపటానికి మార్గం చూపిస్తుంది. కనుక స్వనుష్ఠీయతామనంటే ఏ పద్ధతి ప్రకారంగా చెయ్యాలో దానిని చెయ్యండి అని చెప్పారు. తేన ఈశస్య అపచితి విధీయతాం. తేన ఆ పద్ధతి ప్రకారంగా ఏది అనుష్ఠానం కర్మానుష్ఠానము ద్వారా ఈశస్య పరమాత్మ యొక్క ఈశ్వరుని యొక్క జగత్తునంతటినీ పరిపాలించేటువంటి వాని యొక్క అపచితి పూజ అర్చన విధీయతాం చేయాలి. మనం దేవతార్చన చేస్తూ ఉంటాం చూడండి. దేవతార్చనలో సాలగ్రామము, శక్తి రూపము, మరి శ్రీచక్రము, వినాయకుడు, సూర్యుడు, అంబిక అని ఇట్లాగా పంచాయతనం అని ఉంటుంది. ఆ పంచాయతనాన్ని కిందటి రోజు పెట్టిన దాన్ని చక్కగా తుడిచి బాగు చేసి ఆ బాగు చేసినటువంటి దానిని నీళ్లతో కడిగి ఏది ఎక్కడ పెట్టాలి అనే దానికి శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం ప్రకారంగా చేసి దానికి ధూప దీప నైవేద్యాదులు 16 ఉపచారాలు అంటారు వాటిని. 16 ఉపచారాలు. ఆ ఉపచారాలు చేస్తూ పూజ చేయాలి. అది ఈశస్య అపచితి అంటే భగవంతునికి పూజ చేయటం అనేటువంటిది. వేదంలో చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా భగవంతుడిని పూజ చేయాలి. తేనేశస్య విధీయతాం అపచితి పూజ చేయాలి. పూజ చేస్తే ఒక్కొక్కడికి సందేహం వస్తుంది. ఏమండి ఇవాళ నేను దేవతార్చన చేస్తానండి, సూర్యారాధన చేస్తానండి, నాకేం వస్తుందండి అంటాడు. ఏదో ఫలాన్ని అపేక్షిస్తే ఫలం వస్తుంది నిజమే, కానీ ఆ ఫలము మెడకు గుదిబండలాగా తగులుకుంటుంది. అందుకని నీ పని నువ్వు చెయ్యి. భగవంతుడు ఏం చెప్పాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫల లాభం కోసం ఏ పని చేయవద్దు, నీ పని నువ్వు చెయ్యి అంతే. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనకు లోపల గుండెకాయ ఉంది. ఆ గుండెకాయ పుట్టినప్పటి నుంచి ప్రాణాలు పోయేంత వరకు అలా కొట్టుకుంటూనే తిరుగుతూనే ఉంటుంది, లోలకంలాగా, గడియారంలో లోలకంలాగా. దీనికి ఏదో ఒక కీ లాంటిది ఇచ్చి భగవంతుడు వదిలిపెట్టాడు. నువ్వు వసే గుండెకాయ తిరగవే కదలవే అని అన్నావా? దాని పని అది చేసుకుపోతుంది. చేసుకుపోతున్నంత వరకు మనం బతికున్నాము అనేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా కామ్యే మతిస్త్యజ్యతాం. ఏదో బావుకోవాలి అందుకోసం నేను పూజ చేస్తున్నాను అనేటువంటి భావనని వదిలిపెట్టాలి. కామ్యే అంటే కోరిక ఎందు వాంఛలు, అవి ఆ ఫలం కావాలి ఈ ఫలం కావాలి. పురాణాల్లో వాటిల్లో చెప్తూ ఉంటారు, గంగా స్నానం చేసినట్లయితే అనేకమైన పుణ్యం వస్తుంది, తిరుపతి దేవస్థానానికి వెళితే మోక్షం వస్తుంది అని ఈ రకంగా చెప్తూ ఉంటారు. అవి వాటిని అర్ధవాదాలు అంటారు. అంటే ఆ పని యందు నిన్ను ప్రవర్తింపజేయటానికి అమ్మ మందు బింగించడానికి ఒక రకమైనటువంటి అరటిపండో ఏదో ముందర పెడుతుంది. ఆ రకమైనటువంటివి దాని మీద మనం దృష్టి పెట్టకూడదు. కామ్యే మతిశ్చజ్యతాం. ఏదో ఫలాన్ని పొందాలి అనే దాని మీద బుద్ధి పెట్టవద్దు, వదిలిపెట్టేయాలి. పాపౌఘ పరిధూయతాం. మనము ఏదో పని చేస్తూ ఉంటాం. భగవద్గీతలో ఒక మాట చెప్పారు, ఏమిటంటే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్.
ఏదో ఒక పని చెయ్యకుండా ఎవ్వడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. నేను కళ్ళు మూసుకుని కూర్చున్నాను అంటే అదొక పని, నేను నిద్రపోతున్నాను అంటే అదొక పని, నేను అన్నం తింటున్నాను అంటే అదొక పని. కొంతమంది చాప మీద కూర్చున్నారనుకోండి, ఆ చాపకు ఉండేటువంటి ఈనెలు మెల్లగా లాగుతూ ఉంటారు, ఒక్కొక్క దాన్ని చించుతూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఆ చెయ్యికి ఏదో దురద, ఏదో ఒక పని చేయకుండా ఉండలేదన్నమాట. అట్లా చేసినందువల్ల వెంటనే దాన్ని అనుబంధంగా ఫలం ఉంటుంది. ఆ ఫలం పాపము పుణ్యము అని ఉంటుంది. పాపం అంటే దుఃఖాన్ని కలిగించేది, పుణ్యము అంటే సుఖాన్ని కలిగించేది. మనం చేసే పనుల వల్ల పాపం వస్తే ఆ పాపము మనని కట్టి కుడుపుతుంది, మనని బంధించి తినేదాకా, ఆ ఫలాన్ని అనుభవించేదాకా ఊరుకోదు. కాబట్టి పాప ఓఘం, పాప పనులు అనేది ఒక ప్రవాహంలాగా ఉండేటువంటిది. ఆ పాప ఊహ పరిధూయతాం, దాన్ని తొలగించుకోవాలి. పాపాలు చేసిన పాపాలు పోవు, అంటిపెట్టుకునే ఉంటాయి. అందుకని పాపం చెయ్యకుండా ఉండాలి, పుణ్యాలు మాత్రమే చేస్తూ ఉండాలి. పాప ఊహ పరిధూయతాం భవసుఖే దోషో అనుసంధీయతాం. భవం అంటే సంసారం, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా మనం జీవించేటువంటి జీవితం అంతా భవము అంటారు. భవము అంటే భూ ఏర్పడినది అని అర్థం అన్నమాట. ఈ భవం అంతా కొన్ని సుఖాలున్నాయి, అనేకమైన కష్టాలున్నాయి. సుఖము 1%, 99% కష్టములే. మనం జాగ్రత్తగా ఆలోచించండి. ఏ పని చేసినా సరే, ఒక ఉద్యోగానికి వెళ్ళామనుకోండి, వాడు ఎంతో కొంత జీతం ఇస్తున్నాడు. ఊరికే ఇస్తాడా? నీ చేత గాడిద చాకిరీ చేయించుకుంటాడు. ఆ పని చేయి, ఈ పని చేయి, చేస్తూనే ఉండాలి. ఆ చేస్తూ ఉండేటప్పుడు శ్రమ కలుగుతుంది. నేను ఈ పని చేయనండి అంటే నీకు జీతం ఇవ్వనండి అంటాడు. కాబట్టి పని చేస్తే, కష్టపడితేనే, కష్టీ ఫలి అన్నారు, కష్టపడిన వాడే ఫలాన్ని పొందుతాడు అని. కనుక ఈ భవ సుఖాలు ఉన్నాయే, చక్కగా ఒక మంచి ఇల్లు ఏర్పాటు చేసుకోవటం, అది నాది అనుకోవటం, భార్యను చేసుకోవటం, పిల్లల్ని గంటం, ఇవన్నీ పైకి సుఖాల్లాగా కనిపిస్తాయి, కానీ పర్యంతంలో కష్టాలే. అందుకని దాన్ని గమనిస్తూ ఉండాలి. అంటే సన్యాసం చేసుకుని లేచిపోమ్మని అర్థం కాదు ఇది. వాటి తత్వాన్ని గమనించి ఎంతవరకు అది మనకు ఉత్తమ మార్గంలోకి ప్రవేశించేట్టు చేస్తుందో అంతవరకే దాంతో సంబంధం పెట్టుకోవాలి. అంతేగాని దాన్ని ఒళ్ళంతా పూసుకోకూడదు. ఒళ్ళంతా కింది నుంచి పైదాకా పూసుకోవటం అనేటువంటిది మడ్డి వదిలించుకోలేమన్నమాట. కొంతమంది హోలీ పండగ నాడు రంగులు కొడతారు, కొంతమందికి అదొక సరదా. ఎంత ఉతికినా కానీ పోని కొన్ని రంగులు తయారు చేసి ఇంకా ఆ దుస్తులు తీసి అవతల మారేయాల్సిందే అన్నట్టుగా రంగులు కొడితే కానీ వాడికి తృప్తి ఉండదు. అటువంటివి ఏమి ఆనందం? వీటినే పైశాచిక ఆనందం అంటారు. శాడిస్ట్ సైకాలజీ ఉన్నవాళ్ళు ఉంటారు కొంతమంది. అటువంటి వాటిని వదిలిపెట్టేసేయాలి. ఇటువంటి సంసారంలో మనకు కలిగేటువంటి సుఖాలు లాంటివి, సుఖ ఆభాసలు అంటారు వాటిని, సుఖంలాగా కనిపించేటువంటివి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక అన్నము వేడివేడిగా అన్నం తినాలి అని అన్నాం. ఆ వేడివేడిగా అన్నం తినాలన్నప్పుడు అప్పుడే ఉడికిన గిన్నెలో నుంచి ఒక గరిటెతో ఆకులో పెట్టేటప్పటికి దాన్ని ముట్టుకున్నాం అనుకోండి, బొబ్బలెక్కుతుంది. ఇది సుఖము. కానీ దాన్ని అంటిపెట్టుకుని దుఃఖం కూడా ఉంటుందన్నమాట. అటువంటివన్నీ గమనించు ఉండాలి. భవసుఖే దోష, ఈ పని చేస్తే ఏం ప్రమాదం వస్తుంది అనేటువంటి దాన్ని కూడా చూడాలి. సదనంగా ఆడేటువంటి వాడు ఒక పావుని తీసి అక్కడ పెట్టేటప్పుడు గంట సేపు ఆలోచిస్తాడు. ఏమిటి ఆలోచిస్తాడు? నేను ఇది వేస్తే వాడది వేస్తాడు, వాడది వేస్తే నేనేం వెయ్యాలి అని ఇట్లా చివరి దాకా ఆలోచన సాగుతూనే ఉంటుంది. ఆ రకంగా భవసుఖే దోష, ఏం ప్రమాదం వస్తుందో దాన్ని ముందరే ఆలోచిస్తూ ఉండాలి. అనుసంధీయతాం,
వదిలిపెట్టకుండా దాన్ని చూస్తూ ఉండాలి. ఆత్మేచ్ఛా వ్యవసీయతాం. ఆత్మయందు ఇచ్ఛ. ఆత్మ అంటే పరమాత్మ. పరమాత్మ యందు ఇచ్ఛ, కోరిక. పరమాత్మ ఏది ఏమైనా సరే నేను ఈ మానవ జన్మలో ఇది తుది జన్మగా అయి పరమాత్మతో ఏకమవటం అనేటువంటిది పొందాలి అనేటువంటి నిశ్చయ జ్ఞానాన్ని పొందాలి. ఆత్మేచ్ఛ వ్యవసీయతాం. ఎట్లా కలుగుతుంది? పరమాత్మ లక్షణం తెలుసుకోవాలి. పరమాత్మ అంటే ఏమిటి, జీవుడంటే ఏమిటి, సుఖమంటే ఏమిటి, దుఃఖమంటే ఏమిటి, దీన్నే విచారశీలము అంటారు. ఆలోచన చేయాలి. విచారశీలం. ఆ విచారశీలాన్ని మనం పెంపొందించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పరమాత్మ జ్ఞానం అనేదాన్ని చక్కగా తెలుసుకుని ప్రవర్తించాలి. ఆత్మేచ్ఛా వ్యవసీయతాం. ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు వాడికి నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. తన ఇంటి నుండి వెంటనే, అంటే వైరాగ్యము అనేటువంటిది కలిగిన తరువాత క్షణం కూడా ఇంకా అక్కడ నిలవకూడదు. చమత్కారమైన కథ చెప్తారు. ఒక కొత్త దంపతులు, భార్య భర్తకు అన్నం వడ్డిస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకుని, ఏమండి మా అన్నగారు సన్యాసం పుచ్చుకుంటానంటున్నారు, ఎట్లాగండి అని కొంచెం బాధపడుతూ మొగుడికి చెప్పింది. ఓహో, మీ అన్నగారు సంసారం పుచ్చుకుందామని దానికి ఏదో కాఫీలాగానో ఏదో అనుకుంటున్నాడా అని వెంటనే దండం చెంచి వెళ్ళిపోయినట్ట. అంటే తూర్ణం అని ఎందుకన్నారంటే సన్యాసం పుచ్చుకుందామా లేదా అని ఆలోచన చేయటం ప్రారంభిస్తే మళ్ళీ వెనక్కి గుంజేస్తుంది. అందుకని ఎప్పుడైతే వైరాగ్యం పుట్టిందో వెంటనే ఆ ఆశ్రమం నుంచి, గృహస్థాశ్రమం నుంచి బయటపడాలి. అంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమని కాదు, సంబంధాలు తెంచేసుకోవాలి. ఉన్న ఏమి నిర్లిప్తంగా తామరాకు మీద నళినీ దళగత జలవత్ అతి తరళం అని భజగోవిందంలో చెప్పారు చూడండి. తామరాకు మీద నీటి బొట్టులాగా తామరాకు మీదే ఉంటుంది, తామరాకు అంటదు. కాబట్టి నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం అంటే సంసారము లంపటములను తగిలించుకోకుండా సాక్షి మాత్రంగా ఇంట్లో ఉన్న ఏమీ సంబంధం లేని వాళ్ళలాగా ఉండటం అనేటువంటిది కర్తవ్యము అని ఈ మొదటి శ్లోకంలో 8 సూత్రాలని శంకర భగవత్పాదుల వారు ప్రాథమికమైనటువంటి మజిలీ, అంటే యాత్రలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఇంకో చోటికి పెడతాను చూడండి. పాతకాలంలో అట్లా చేసేవాళ్ళు. కాశీ యాత్ర అవి చేసేవాళ్ళు. కాశీ మజిలీ కథలు అని ఉన్నాయి. ఒక్కొక్క మజిలీ ఏదో 100 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ ఆగటం, మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళటం, అట్లాగా ఇంతవరకు 8 ఉపదేశముల యొక్క ఒక మజిలీ పూర్తయిందనమాట. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతాం అపచితి కామే మనస్మతిశ్చజ్యతాం పాపౌఘః పరివిధూయతాం భవసుఖే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. ఇది ఉపదేశ పంచకంలో మొదటి స్తోత్రం, మొదటి శ్లోకం. ఇందులో 8 వాక్యాలున్నాయి. ఆ 8 వాక్యాలకు సంబంధించినటువంటి వివరాన్ని తెలుసుకున్నాము. ఇవి తెలుసుకుని ఇందులో గట్టితనం సంపాదించిన తర్వాత మరొక మజిలీలోకి వెళ్ళాలి. ఇప్పటికీ స్వస్తి.